ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మెడ నొప్పులున్నవారు ఇంట్లోనే సులభంగా తగ్గించుకుని పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి, అలాగే ఎక్కువ గంటలు కదలకుండా కూర్చుని మెడ వంచి ఆఫీసులో గాని కంప్యూటర్ దగ్గర గాని వర్క్ చేసేవారికి భవిష్యత్తులో అసలు మెడ నొప్పులు రాకుండా చేసుకోవటానికి మంచిగా ఉపయోగపడే వ్యాయామాలని, ఆసనాలని, కొన్ని రకాలుగా పడుకునే భంగిమల్ని, కూర్చునే భంగిమల్ని కూడా మేము ఈరోజు మీకు చూపించబోతున్నాం. మధ్య మధ్యలో కూడా ఆఫీసులో మెడ నొప్పి ఉన్న అలాగే బాధపడుతూ వర్క్ చేయాల్సి వస్తుంది 8-10 గంటలు. మధ్యలో ఒక 5 నిమిషాలు మీరు బ్రేక్ తీసుకుని మనం చెప్పినట్టు కనుక చేయగలిగితే మళ్ళా 2-3 గంటలు నొప్పి లేకుండా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీ కొరకు ఈరోజు మేము చూపించబోతున్నాం. ఈ విషయాలన్నీ మీకు, మీ పిల్లలకి, చదువుకునే వారి దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఎక్కువ మంది మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని తగ్గించుకోవటానికి మంచి అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించబోతున్నాం. ముందుగా మెడకండాల్ని లూజ్ చేసే వ్యాయామాలు. ఎందుకంటే పడుకుని ఉద్యోగంలో కదపకుండా కూర్చున్నందువల్ల టైట్ అయిపోయి ఉంటాయి కాబట్టి టైట్ అయిన కండరాల్ని, ఈ పూసలన్నిటినీ కూడా లూజ్ చేయటానికి వ్యాయామాలు. మీరు కుర్చీలో కూర్చున్నా, స్టూల్ మీద కూర్చున్నా, బల్ల మీద కూర్చున్నా నడుము లైన్గా ఉండాలి. మెడనట్లా వెనక్కి లేపి గెడ్డం కింద చేతులను అట్లా పెట్టేసి చేతులతో మెడని గడ్డం కింద అట్లా పుష్ చేయాలి. అట్లా వెనక్కి చేసినప్పుడు ఏంటంటే ముందుకు వంచటం వల్ల వచ్చిన ఒత్తిడి వెనక్కి వంచటం వల్ల బాగా తగ్గుతుందన్నమాట. చేతులతో అట్లా పుష్ చేసుకుంటూ నెక్ లూజనింగ్ వ్యాయామాలు అంటారు వీటిని. ఇక రెండవ రకంగా నెక్ లూజనింగ్ వ్యాయామాల్లో తల మీద మన చేయి పెట్టి కుడి చేత్తో కుడివైపుకి, ఎడమ చేతిని తల మీద పెట్టి ఎడమ చేత్తో ఎడమ వైపుకి అట్లా సైడ్కి చేత్తో లాగాలి. సైడ్ మజిల్స్, నెక్ మజిల్స్ లూజ్ అవుతాయి అన్నమాట. అలవాటు అయ్యేటప్పుడు కొత్తలో ఒక 10 సార్లు 5 సార్లే చేస్తాం. అలవాటు మీద మీరు పెంచుకోవచ్చు ఇదే విధానాన్ని. అట్లా సైడ్కి మెడనట లాగిన తర్వాత కదపకుండా హోల్డ్ చేసి 10 సెకండ్లు 15 సెకండ్లు కూడా ఉంచితే కూడా బాగా మెడకండాలు ఫ్రీ అవుతాయి. మెడకండరాల్ని లూజ్ చేసే మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. కుడి చేతి వేళ్లతో గెడ్డానికి కుడివైపు పెట్టేసి మెడని ఎడం వైపు అట్లా నెట్టుకోవాలి. సైడ్ మెడకండరాలన్నీ కూడా లూజ్ అవటానికి అలా చేసే విధానం బాగుంటుంది. ఎవరో పట్టుకు మెడ లాగినట్టుగా మీరే నెట్టుకోవాలి. ఆ విధంగా ఎడమ చేత్తో గెడ్డానికి అట్లా పెట్టేసి కుడివైపుకి నెట్టాలి. నెట్టిన తర్వాత ఒక 5-10 సెకండ్లు అట్లా హోల్డ్ చేసి అదే భంగిమలో ఉంటే మజిల్స్ బాగా సాగతీయపడతాయి. ఇట్లా 5-6 సార్లు, 7-8 సార్లు క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళాలి. మీకు అలవాటు మీద నొప్పి అనిపించదు. నొప్పి వచ్చే వరకు మనం చేయగలిగినంతసేపు అభ్యాసం చేస్తారు.